హాయ్ గైస్, బాగున్నారా? ఐ మీన్ ముందే ఆల్రెడీ పెట్టి రికార్డ్ చేసిన పెద్ద సర్ప్రైజ్ అవుతున్నట్టు షో ఒకటి. ఎనీవేస్, టుడే ఈజ్ ఏ హెయిర్ ట్యూటోరియల్ వీడియో. బట్ ఎలా నేను నా హెయిర్ని సెట్ చేస్తా, ఇప్పుడు రైట్ నో జిమ్ నుంచి వచ్చాను అనమాట. డైరెక్ట్గా కెమెరా నేనే సెటప్ చేసేసి నేనే వీడియో తీసేస్తున్నాను. సో ఎలా నేను హెడ్ బాత్ చేస్తా, ఎలా నేను స్టైల్ చేస్తా, అఫ్ కోర్స్ చాలా ట్యూటోరియల్స్ చేసాం అనమాట. బట్ ఒక్కొక్కసారి నా జుట్టు ఒక్కొక్కలా ఉంది, ఇప్పుడు ఇంకొకలా ఉంది. మీరు చూస్తే క్యాప్ పెట్టాను. ఐఎమ్ ట్రైంగ్ టు గ్రో మై హెయిర్. ఇది తీసే ముందు ఐఎమ్ గోనా షో యూ సంథింగ్. దిస్ ఈజ్ ఫోర్టే సిరీస్ బై అలెక్స్ కోస్టా. అసలు ఫోర్టే సిరీస్ ఏంటి, ఈ అలెక్స్ కోస్టా ఎవడు అనేది లోపే చాలా మంది తెలుసు. అలెక్స్ కోస్టా అంటే ఎవరు? ఇంటర్నేషనల్ ఫిట్నెస్ కమ్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్. హీస్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. సో అతని వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి, ఎప్పుడు బ్యాక్ ఇన్ 2015 2016 ఆ టైంలో అనమాట. ఓ పిచ్చి. సో ఆ టైంలో అలెక్స్ కోస్టా డ్రాప్ హిజ్ హెయిర్ క్లే. సో ఆ సిరీస్ అనేది లాంచ్ చేశాడు అనమాట. హెయిర్ క్లే, హెయిర్ స్ప్రే, దిస్ ఈజ్ మోల్డింగ్ పేస్ట్ అనమాట. సో ఎప్పటి నుంచో యూజ్ చేద్దాం అని అనుకున్నాను. లాస్ట్కి టైం వచ్చింది, అమెజాన్లో దీన్ని ఆర్డర్ పెట్టాను అనమాట. ఇఫ్ యూ వాంట్ దిస్ లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్, బట్ నాట్ ఎట్ ఆల్ ఏ పెయిడ్ ప్రమోషన్. ఐ విష్ దిస్ ఈజ్ అ పెయిడ్ ప్రమోషన్. ఎందుకంటే అఫ్కోర్స్ ఇంటర్నేషనల్ నుంచి మనం ఇక్కడ తెప్పించుకున్నామంటే జస్ట్ ప్రేమ అంతే, ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీద ఉన్న ప్రేమ, దట్స్ ఇట్. బట్ బిఫోర్ ఐ గో హెడ్ అండ్ అన్బాక్స్ దిస్ అండ్ షో హౌ ఇట్ ఈస్, ఫస్ట్ మనం హెడ్ బాత్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ మై హెయిర్ రైట్ నో. అష్టవంకర్లు, గడ్డిలాగా, అడవిలాగా ఉంది. సి వెనకతలు నేను చూస్తే ఇదిగో హెయిర్ ఇలా బయటికి తన్నేస్తూ ఉంది ప్రస్తుతానికి. ఐ నో ఇట్స్ లుకింగ్ వెరీ మెస్సీ. లాంగ్ హెయిర్ పెంచుతున్నా సమ్మర్ ఒకటి స్టార్ట్ అయింది. జిమ్ చేస్తున్నప్పుడు కంట్లో జుట్టు పడుతుంటూ ఉంటుంది రస్సామే. బట్ ఎస్, నేను తలస్నానం చేసుకొని ఐమ్ గోనా గెట్ బ్యాక్ అండ్ లెట్స్ స్టైల్ దిస్ హెయిర్, దిస్ మెస్సీ హెయిర్. లెట్స్ గో. సో అయిపోయింది. ఫస్ట్ థింగ్, ద ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ హెయిర్ స్టైల్ ఇస్ ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఎఫర్ట్. ఓకే, చాలా టైం. నేనైతే ఒక అరౌండ్ 15 మినిట్స్ తీసుకుంటా, 15 మినిట్స్ తీసుకుంటా, 10 to 15 మినిట్స్. అప్పటిదాకా జుట్టులు ఉంచుతాం, అస్సలు ఉంచకూడదు. ఇలా ఉంటే ఇవే కర్ల్స్ ఉండిపోతాయి అనమాట. మోస్ట్ ఆఫ్ యువర్ గైస్ ఎందుకు మీ హెయిర్ వేవీగా అయిపోద్దంటే, తలస్నానం చేసిన తర్వాత గంటల కొద్దిగా ఉంచేస్తాం, దువ్వుకోం. సో జుట్టు కొంచెం వెట్టున్నప్పుడే దువ్వుకోండి బ్రో. అప్పటికి జుట్టు ఆరిపోయిందంటే కొంచెం నీళ్ళు చల్లుకొని కొంచెం తడి చేసుకోండి. బట్ బిఫోర్ యూ పుట్ హీట్ ఇన్ యువర్ హెయిర్, హీట్ ప్రొటెక్టెంట్ అంటూ ఒకటి ఉండాలి. సో దిస్ ఈజ్ లోరియల్ టెక్నీ ఆర్ట్ వాల్యూమ్ లిఫ్ట్. నాట్ స్పాన్సర్డ్. ఎనీ ప్రోడక్ట్ ఇన్ దిస్ వీడియో ఈజ్ నాట్ స్పాన్సర్డ్. దిస్ ఐ యూజ్ జెన్యూన్లీ అనమాట. ఇదేంటంటే నాకు కొంచెం హీట్ ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ ఆల్సో కొంచెం హోల్డ్ ఇస్తుంది అనమాట. కొన్నిసార్లు నాకు కానీ చేసుకునే అంత ఓపిక లేకపోతే ఐ జస్ట్ డూ దిస్. ఇట్లా వస్తుంది. ఇది ఒక ఫోమ్ ఫామ్లో ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు అప్లై. ఇది ఎంత రాసుకున్నా పర్లేదు, ఏమవుతుంది. ఓకే, నౌ ఇట్స్ డన్. ఇప్పుడు అలా దుక్కోండి. నోసి మంచిగా బుద్ధిమంతుడులో ఉన్నాను కదా. ఇన్ కేస్ నేను కానీ స్టైల్ చేయకపోతే బికాస్ ఆఫ్ దిస్ జుట్టు ఇలానే ఉండిపోతుంది అనమాట, విచ్ ఈస్ వెరీ కన్వీనియంట్. బట్ వీ వాంట్ సమ్ వాల్యూమ్. ఇక్కడ వాల్యూమ్ లేదు. సో లెట్స్ గివ్ సమ్ వాల్యూమ్. సి వాల్యూమ్ యాడ్ అయింది కదా. సో ఇప్పుడు మనం క్లే అప్లై చేద్దాం. అసలు ఆ ప్రోడక్ట్ పేరు ఒకటి ఉంటుంది, మర్చిపోయాను అనేది. చాలా మంది బ్లో డ్రై చేసిన తర్వాత జుట్టును అట్లా ఉంచేస్తారు అనమాట. దీనివల్ల కూడా మీకు వేవ్స్ వస్తాయి. యూ హ్యావ్ టు టేక్ కేర్ విత్ స్టైలింగ్ ప్రోడక్ట్. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అంటే హెయిర్ స్టైలింగ్ చేస్తే జుట్టు డ్యామేజ్ అవుతుంది అదే అని చెప్పి. మంచిగా చేస్తే, పద్ధతిగా చేస్తే ఏది డ్యామేజ్. సో దిస్ ఈస్ హౌ ద ప్యాకేజ్ ఈజ్ లుకింగ్. నీట్గా అన్బాక్స్ చేసి చూద్దాం. ఎలా పెట్టు, చాలా బాగుంది. ఇప్పుడు చూసారా, ఏ కోస్టా అంతే, అలెక్స్ కోస్టా. ప్యాకేజింగ్ అంటారు, దీని అనగా ఎంఆర్పి ఉంది విచ్ ఈజ్ 9200. కంగారు పడద్దు, నేను తీసుకున్నది అరౌండ్ 3000కి. ఇంతకుముందు ఐ యూస్ టు యూజ్ లోరియల్ ప్యారిస్ క్లే. నో నా ఈ 5 years ఆఫ్
హెయిర్ స్టైలింగ్ ఎక్స్పీరియన్స్ 5 years కాదు, సిన్స్ లైక్ 7 years నుంచి చేస్తున్నాను నేను. ఈ ఎక్స్పీరియన్స్లో నేను ఏదైనా తెలుసుకుంది ఉందంటే ఎక్స్ట్రీమ్ హోల్డ్, స్ట్రాంగ్ హోల్డ్, ఇలాంటివన్నీ మీ హెయిర్ని షెడ్కి పంపించేస్తాయి అనమాట. ఇవి రీస్టైలింగ్ అవ్వదు, చాలా ఫర్మ్గా ఉంటాయి, జుట్టు అట్టలా అయిపోద్ది. మనకి కొంచెం ఫ్లో కావాలబ్బా, కొంచెం మెస్సీనెస్ ఉండాలి, అంత పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్ సెట్ అవ్వదు. అందుకే ఇందులో కూడా మోల్డింగ్ పేస్ట్, దిస్ ఈజ్ ఎ మీడియం హోల్డ్. ఇంకోటి కూడా ఉంది సంథింగ్, ఆ పేరు తెలియదు, ఇట్స్ ఫర్ ఎక్స్ట్రీమ్ హోల్డ్. సో డిస్క్రిప్షన్లో ఏముందంటే యూ కెన్ రీస్టైల్ ఇట్, జుట్టుకు ఒక మెస్సీ అండ్ ఫ్లో లుక్ వస్తుంది అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దాం. దిస్ ఇస్ నైస్. చూసారా, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వీడియో ట్యూటోరియల్స్ వస్తాయి అనమాట, విచ్ ఇస్ నైస్. దే కేర్ ఫర్ దేర్ కస్టమర్స్. సో ఒక లిడ్ కూడా ఇచ్చారు పై, నైస్. జస్ట్ స్మూత్ క్లే, బాగుంది. దిస్ ఈజ్ నాట్ క్లే, దిస్ ఈజ్ మోల్డింగ్ పేస్ట్, దట్స్ వాట్ దే సే అట్లీస్ట్. సో లెట్స్ టేక్ ఎ స్కూప్. ఎంత చాలు. నువ్వు దీన్ని ఏం చేయాలంటే నీట్గా ఇంకో చేతికి రాసుకొని యూ హ్యావ్ టు రబ్ ఇట్ లైక్ హెల్. దీనివల్ల ఏమవుతుందంటే ప్రోడక్ట్ యాక్టివేట్ అవుతుంది. సి, ఇంకొకటి, ఈ సైడ్ నా జుట్టు పెరుగుతుంది, ఈ వెనకాతలు కూడా జుట్టు పెరుగుతుంది. సో కిందకి ఇప్పుడు రాయొద్దు, యూ హ్యావ్ టు గో బ్యాక్వర్డ్స్. ఇలా బ్యాక్వర్డ్స్కి వెళ్తూ ఉంటే మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట, ఒక మంచి మెచ్యూర్డ్ లుక్ వస్తుంది. సేమ్ గోస్ టు దిస్ సైడ్ ఆల్సో. జుట్టు ఎక్కువ కదా, కొంచెం సరిపోలేదు, ఇంకొంచెం రాదు. సో బ్యాక్ సైడ్ కూడా జస్ట్ రబ్ ఇట్ డౌన్ ఇట్లా కిందకి. There you go, man. సెట్ అయిపోయింది. దిస్ హౌ ఇట్స్ లుకింగ్. యాక్చువల్లీ చాలా బాగుంది, అంత ఫర్మ్గా లేదు, ఎక్స్ట్రీమ్ హోల్డ్ లేదు. డెఫినెట్లీ దీన్ని రీస్టైల్ చేయొచ్చు. ఐఎమ్ గెస్సింగ్ దిస్ ఈస్ వాటర్ సాల్యుబుల్ యాజ్ వెల్. ఎస్, దిస్ హ్యాస్ వాటర్ సాల్యుబుల్ ఫార్ములా, అంటే కెమికల్స్ తక్కువ అండ్ వాటర్ టచ్ అయితే ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది అనమాట, విచ్ ఈస్ వెరీ నైస్ ఎండ్ ఆఫ్ ద డే. యాక్చువల్లీ ఇప్పుడే గమనించా, ఒకసారి మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. I really like it. So a word from Alex Costa. What's the Forte series molding paste? మంచిగా డిస్క్రిప్షన్ చాలా బాగా రాశారు. సో ఒకసారి మీరు లుక్ వేసుకోండి, ఒక మంచి యాంగిల్లో మీరు క్లారిటీగా చూడవచ్చు. టేక్ అ లుక్. చిన్న ఫంక్ ఇలా. What do you think? కింద కామెంట్ చేయండి, ఎలా ఉంది హెయిర్ స్టైల్. సో I want to say one thing, I want to share one thing. చెప్పాలంటే Forte series or Alex Costa, the pay influencers to do this. వాళ్ళ ఇంటర్నేషనల్, వాళ్ళ నీష్లో ఉండే క్రియేటర్స్, వాళ్ళ సర్కిల్తో ఖచ్చితంగా దే ఎంకరేజ్ దెమ్ విత్ సమ్ పెయిడ్ కొలాబరేషన్స్. బట్ నాకు అలాంటి పేమెంట్ ఇవ్వలేదు, విచ్ ఈస్ ఫైన్. I just want to support the creator that I like. ఈ ఫార్మ్ ఆఫ్ సపోర్ట్ అన్నది మన స్టోరీ కూడా పెట్టాం అనమాట. ఈ రీషేట్ ఇట్, విచ్ ఈస్ హంబుల్ అండ్ ఐ లైక్ ఇట్. ఇట్స్ లైక్ అండ్ ఎంకరేజ్మెంట్ అనమాట. ఇట్ ఓన్లీ ఇన్స్పైర్స్ విత్ మోర్. ఎంత హంబుల్గా ఉండాలి, ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి అని చెప్పి. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ సపోర్టింగ్ మై ఫేవరెట్ క్రియేటర్. సేమ్ గోస్ విత్ మై టోన్స్ ఆల్సో. చాలా మంది మీలో సపోర్ట్ చేశారు, చాలా మంచి షర్ట్స్ తీసుకున్నారు, ప్యాంట్స్ తీసుకుని ఇన్స్టాగ్రామ్లో మంచిగా ఫొటోస్ పెడుతున్నారు, ట్యాగ్ చేస్తున్నారు, స్టోరీస్ పెడుతున్నారు అనమాట, విచ్ ఈజ్ మోర్ దెన్ ఐ కుడ్ ఆస్క్. బట్ స్టిల్ నన్ననే కాదు, మీ ఫేవరెట్ క్రియేటర్ వాళ్ళ కష్టపడి ఏదైనా బిజినెస్ పెట్టినా, ఏదైనా కోర్స్ సెల్ చేస్తున్నా, ఓన్లీ ఇఫ్ ఇట్స్ లెజిట్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అన్న కదా, ఎనీ క్రియేటర్, తెలుగు అవని, హిందీ అవని, ఇంటర్నేషనల్ అవని, వాళ్ళకి ఏంటంటే ఒక సపోర్ట్ వస్తుంది అనమాట, ఒక బూస్ట్ వస్తుంది టు పుష్ మోర్ కాంటెంట్, మీకోసం ఇంకా ఎక్కువ చేయాలి అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఐ థింక్ దట్స్ ఇట్. అంతకన్నా చెప్పాల్సింది అయితే ఏం లేదనమాట. దిస్ ఈస్ కంప్లీట్లీ నాన్ స్క్రిప్టెడ్. నా మనసుకి ఏం తోస్తుందో మాట్లాడాను. ఇంకేంటి మరి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నేను వీడియోలో యూస్ చేసిన ప్రతి ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతా, రెడీ చెక్ అవుట్. మేక్ షూర్ టు కమ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ @FashionVerge ఫర్ మోర్ అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్. దుబాయ్ మొన్న వెళ్ళాము అండ్ ఆల్సో CMR బ్లాగ్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. థ్యాంక్ యూ సో మచ్. And make sure to subscribe to the Fashion Verge for more kick-ass content like this in Telugu YouTube community. And I'll see you guys in the next one. ఇలా చాలా రోజులైందే, అలా వెళ్ళిపోలే.